నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లక్ష్మి. చిన్నప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం, ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా ఎదురైతే ఎలా ఉన్నారు అనగానే గుడ్, మాకేంటి, హ్యాపీ, అంతా నడిచిపోతుంది అని అంటూ ఉంటాం. ఇది జనరల్ గా ఇది ఒక ఊత పదం లాగా, లేకపోతే ఎవరైనా మనల్ని ఎలా ఉన్నారు అని అడిగితే ఇలానే చెప్పాలి అనేది ఒక అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో అనేక రకాల కంటెంట్లు మనకి అవైలబుల్ గా ఉన్నాయి. అందులో ఇది తినండి, అది తినకూడదు, ఇది చెయ్యండి, అది చెయ్యకూడదు, మీరు ఇలా ఉండండి, అలా ఉంటే మీకు మీ లైఫ్ లో కొత్త కొత్త చేంజెస్ వచ్చేస్తాయని. ఇవన్నీ పక్కన పెడదాం, ఇవన్నీ అడిషనల్స్. బట్ అసలు మనం ఎలా ఉంటున్నాం? సంతోషంగా ఉంటున్నామా? అసలు హ్యాపీ అంటే ఏంటి, జాయ్ఫుల్ లైఫ్ అంటే ఏంటి? ఈ డిఫరెన్స్ మనం తెలుసుకోగలిగితే ఉన్నదాంతో తృప్తిగా హ్యాపీగా ఉండగలుగుతాం అనేది ఇప్పుడు వస్తున్న కాన్సెప్ట్. మనకి తెలుసు, కరోనా ఒక బిగ్ లెసన్. ఎంత సంపాదించినా, ఎన్ని బంధాలున్నా, ఆఖరికి మనం ఏమవుతామో కూడా చెప్పిన పెద్ద గుణపాఠం కరోనా. సో ఇప్పుడు మనం ఇంపార్టెంట్ వీడియో అని నేను చెప్తాను, ఎందుకంటే చాలా యూస్ఫుల్. ప్రతి ఒక్క మనిషి జీవితానికి కావాల్సింది ఏంటి? సంతోషం, హ్యాపీ. ఆ హ్యాపీని మనం ఎలా వెతుక్కోవాలి, ఉన్న హ్యాపీని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఈ విషయాన్ని డిస్కస్ చేద్దాం. మనతో పాటు జాయ్ కోచ్ బి రామకృష్ణ గారు ఉన్నారు. నమస్తే సార్, వెల్కమ్ అండి. సో జనరల్ గా జనాలకి ఏంటంటే ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. హ్యాపీకి జాయ్ కి డిఫరెన్స్ తెలియక చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలెట్టి ముసలి వాళ్ళ దాకా ఈ కంపారిజన్ తోనే వెళ్తూ ఉంటాం. వెయిట్ చేయాలి. అండ్ మన బ్రెయిన్ యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏంటంటే మన హ్యాపీగా ఉంచడం కాదు, మన సేఫ్ గా ఉంచడం. కాబట్టి దాన్ని క్లీన్ చేసేస్తాం. కమింగ్ టు సో అలాగే ఈ టొమాటోని మన ఎమోషన్స్ అనుకుంటాం. నాకు ఆనందం అది పోవట్లేదు, ఆనందంగా ఎలా ఉండాలి? సింపుల్ స్టేట్మెంట్. నమస్తే సార్, మీ వీడియోస్ నేను చాలా చూస్తున్నాను అండ్ మీరు చెప్పే విధానం కూడా నాకు అనిపించింది, అవునా లైఫ్ లో ఇంత మిస్ అయిపోతున్నామా అనిపించింది. రోజు పరుగులు పెడుతున్నాం. దేనికి అంటే సంపాదించడానికి, దేనికి అంటే మా పిల్లల కోసం, దేనికి అంటే మేము రిచ్ గా ఉండడం కోసం, దేనికి అంటే గతం కన్నా మేము బాగా ఉంటున్నామో ఉండగలుగుతున్నామో అని చెప్పుకోవడం కోసం. ఇవన్నీ బాగానే ఉంది, ఈ సర్కిల్, ఈ పరుగులు బాగున్నాయి. ఇంతకీ మీరు హ్యాపీగా ఉన్నారా అని అడుగుతారు మీరు ఎప్పుడు. ఎందుకు సార్ అసలు హ్యాపీగా ఉండడం అంటే ఏంటి అసలు? ఓకే, సో జనరల్ గా అంటే మీరు ఇందాక చెప్పేటప్పుడే చెప్పారు, హ్యాపీ అండ్ జాయ్ రెండు పదాలు వాడారు. సో జనరల్ గా జనాలకి ఏంటంటే ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. హ్యాపీకి జాయ్ కి డిఫరెన్స్ తెలియక జాయ్ హ్యాపీ అనుకుంటారు, హ్యాపీని జాయ్ అనుకుంటారు. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉందండి. ఫస్ట్ హ్యాపీ అనేది మన తెలుగులో పదం ఏంటంటే సంతోషం. సంతోషం సంతోషం. జాయ్ అంటే ఆనందం. సంతోషానికి ఆనందానికి తేడా ఏంటంటే సంతోషం అనేది ఒక ఎక్స్టర్నల్ ఐటమ్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వేళ ఒక కార్ కొనుక్కున్నారు, సంతోషం వస్తుంది. లేకపోతే మీరు మొబైల్ కొనుక్కున్నారు, సంతోషం వస్తుంది. మీ పిల్లవాడికి ఒక ర్యాంక్ వచ్చింది, సంతోషం వస్తుంది. లేకపోతే ఏదైనా సంథింగ్ ఎక్స్టర్నల్ గా జరగాలి. లేకపోతే మీకు నచ్చిన ప్లేస్కి వెళ్ళారు, మీకు నచ్చిన ఫుడ్ తిన్నారు. సో ఏదైనా ఎక్స్టర్నల్ గా జరిగిన దానిపైన వచ్చేది సంతోషం అంటాం. సంతోషం అనేది ఒక ఎమోషన్. ఇది వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది, కంటిన్యూస్ గా ఉండదు. అంటే హ్యాపీనెస్ అనేది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ వ్యక్తి కూడా 24/7 హ్యాపీగా ఉండలేరు. బికాస్ ఇట్స్ ఎమోషన్. వస్తుంది పడిపోతుంది, వస్తుంది పడిపోతుంది. సో సింపుల్ గా చెప్పాలంటే హ్యాపీనెస్ మన ఇంటికి వచ్చే గెస్ట్. వస్తారు, ఉండిపోరు, వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు, వెళ్ళిపోతారు, వెయిట్ చేయాలి. సో హ్యాపీనెస్ అలాంటిది. కానీ ఆనందం అనేది పూర్తిగా డిఫరెంట్. ఆనందం ఏంటంటే అది ఎప్పుడు అంటే మనలోంచి వస్తుంది, మనలోనే ఉంటుంది, మనతోనే ఉంటుంది అది. సో అంటే మన ఇంట్లో ఉన్నటువంటి చెట్లు లాంటిది. సో అది వెళ్ళిపోవడం రావడం ఉండదు, అక్కడే ఉంటుంది. సో మనతో పెరుగుతుంది, మనతోనే ఉండిపోతుంది. దాన్ని ఆనందం అంటాం. సో ఆనందానికి ఇంటర్నల్ ఫ్యాక్టర్సే కారణం, ఎక్స్టర్నల్ దాంతో సంబంధం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఈవేళ పరీక్షలో మార్కులు రాలే. సో రాకపోతే అక్కడ హ్యాపీ పోయి దుఃఖం అనేది వస్తుంది. కానీ ఆనందంగా ఉన్న వ్యక్తికి అది ఉండదు అనమాట. అంటే ఆనందం అనేది ఇంటర్నల్ విషయమే, బయట ఏది కూడా మనం ప్రభావితం చేయదు. రైట్. సో అదే ఇందాక అనుకున్నాం కదా, హ్యాపీ అనేది ఎక్స్టర్నల్, జాయ్ అనేది ఇంటర్నల్ విషయాల మీద ఉంటుంది. మనం ఎప్పుడు హ్యాపీగా ఉండడం అనేది కష్టమైన పని అండి. ఎందుకంటే టెక్నికల్ గా కూడా అది కష్టం. ఎందుకంటే అదొక కెమికల్ రియాక్షన్ కాబట్టి. అండ్ మన బ్రెయిన్ యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏంటంటే మన హ్యాపీగా ఉంచడం కాదు, మన సేఫ్ గా ఉంచడం. అంటే మనం పూర్వకాలం నుంచి కొండల్లోను, గృహాల్లోను, వీటిలో నివసించే వాళ్ళం. చుట్టూ ఆపదల మధ్యలో ఎప్పుడు నిరంతరం పోరాటంతో మనం డెవలప్ అవుతూ వచ్చాం. సో ఈ ప్రాసెస్ లో మన బ్రెయిన్ లో ఇంకా ఆ పోరాట లక్షణాలు ఉండిపోయాయి. మన బ్రెయిన్ ఎప్పుడు కూడా ఎటు నుంచి ప్రమాదం వస్తుంది, దాన్ని ఎలా కాపాడుకోవాలి అనేటువంటి ఛాలెంజెస్ ని స్వీకరించడానికి దానికోసమే బ్రెయిన్ ఉంటుంది. దానికోసమే కార్టిజాల్ అనేటువంటి కెమికల్ కూడా రిలీజ్ చేస్తుంది. సో కాబట్టి హ్యాపీ కెమికల్, కార్టిజాల్ ఒకసారి ఉండవు. సో ఆల్వేస్ హ్యాపీగా ఉండడం అవ్వదు, కానీ ఆల్వేస్ ఆనందంగా ఉండొచ్చు. ఓకే. సో ఇప్పుడు మనకు ఒక
నోటిఫికేషన్ వచ్చింది, ఆ హ్యాపీ అనేది ఎక్స్టర్నల్, జాయ్ అనేది ఇంటర్నల్ అని. సో ఇంకా ఎగ్జాంపుల్ లో చెప్పాలి అంటే హ్యాపీ అనేది ఫ్లవర్స్ అనుకుంటే, జాయ్ అనేది ఆ చెట్టుకు ఉన్నటువంటి బ్రాంచెస్. బ్రాంచ్ ఒకసారి వస్తే అంత వేగంగా పోతుంది, అలాగే ఉంటుంది. కానీ ఫ్లవర్స్ వస్తాయి, నెక్స్ట్ రోజుకి రాలిపోతూ ఉంటాయి. సో ఈ విషయం అర్థం చేసుకోవాలి. అయితే ఇప్పుడు చాలా బాగుందండి. సో ఆనందం అంటే మనకు కొంత అర్థమైంది, మనతో ఎప్పుడు ఉండేది, ఇంటర్నల్ గా ఉండేది. ఇంకొక డెఫినేషన్ గా చెప్పాలంటే మనకు ఉన్నటువంటి తృప్తి, ఫుల్ఫిల్మెంట్ తో కూడినటువంటి ఒక బ్యాలెన్స్డ్ స్టేట్ ని ఆనందం అంటాం. రైట్, ఇది బాగుందండి. బట్ ఇది ఎలా సంపాదించుకోవాలి అంటే ఆనందంగా ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు మన ఇల్లు శుభ్రంగా ఉండాలంటే ఏం చేయాలి? క్లీన్ చేసుకోవాలి. అలాగే మనం కూడా ఎప్పుడు ఆనందంగా ఉండాలంటే మనం క్లీన్ అనేటువంటి ఒక మెథడ్ ని ఫాలో అవ్వాలండి. చెప్పండి సార్. రైట్, సో ఈ క్లీన్ అనేటువంటిది ఒక ఎక్రోనమ్ గా తీసుకుంటే, ఇందులో సి ఫస్ట్ మనం ఆనందంగా లేకపోవడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే అండి, కంపారిజన్. ఓకే. సో ఇప్పుడు ఈ కాలంలో ఏమవుతుందంటే, పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి కంపారిజన్ మొదలు పెడతారు. మా పిల్లవాడికి ఇంకా మాట రాలేదు, వాడికి అప్పుడే మాట్లాడుతుంది, వీడు నడవట్లే, వాడు నడుస్తున్నాడు, వాడికి అన్ని మార్కులు వచ్చాయి, మా వాడికి ఇన్ని వచ్చాయి. ఇలా ఈ కంపారిజన్ చిన్న పిల్లల దగ్గర నుంచి మొదలెట్టి ముసలి వాళ్ళ దాకా ఈ కంపారిజన్ తోనే వెళ్తూ ఉంటాం. ఎప్పుడైతే ఈ కంపారిజన్ అనేటువంటి అలవాటు మన దగ్గర ఉంటుందో, అంటే మన ఇంట్లో ఉంటే ఎలాగైతే అంటే నెగిటివ్ మన బ్రెయిన్ లో ఈ కంపారిజన్ అనేది ఉన్నప్పుడు మనని ఆనందంగా ఉండనివ్వదు. సో దీన్ని మనం క్లీన్ చేయాలి. సో ఫస్ట్ ఇతరులతో మనం కంపేర్ చేసుకోకూడదు. సో కంపారిజన్ అనేది దాన్ని మనం క్లీన్ చేసేస్తే మనం కొంత ఆనందంలోకి మనం ఒక అడుగు ముందుకేసినట్టు అవుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్. సో మోస్ట్లీ మనం కనుక ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఏమంటారు, గతంలో నేను అలా చేశాను, అప్పట్లో నేను అలా ఉండేవాడిని, కానీ అప్పుడు ఆ జాబ్ చేసి ఉంటే బాగుంది, ఇప్పుడు అప్పుడు ఆ అవకాశం వచ్చింది వదిలేసుకున్నాను, అప్పుడే మా తాతగారు ఒక ఎకరం కొని ఉంటే బాగుంది, అప్పుడు ఎప్పుడు పాస్ట్ లోనే జీవిస్తూ ఉంటారు. అంటే ప్రెసెంట్ ని మీరు ఫీల్ అవ్వట్లేదు. ఇక్కడ ఎల్ అంటే ఏంటంటే లివింగ్ ఇన్ పాస్ట్. ఈ లివింగ్ ఇన్ ఏ పాస్ట్ అనేటువంటి దాన్ని క్లీన్ చేసేయాలి. ఫస్ట్ పాస్ట్ లో నివసించడాన్ని వదిలేయాలి. ఎందుకు అని కూడా చెప్తాం, బట్ పాస్ట్ మంచిదే కదండి అంటే ఎందుకు చెప్తా. సో మన కార్ కి రేర్ మిర్రర్ ఉంటుంది. రేర్ మిర్రర్ చాలా అవసరం, వెనకాతలో ఏమొస్తుందో తెలియాలని రేర్ మిర్రర్ ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్. అలా అని చెప్పి రేర్ మిర్రర్ లోనే చూస్తూ డ్రైవింగ్ చేయలేం కదా. సో అది ఎప్పుడు చూడాలో అప్పుడు చూడాలి, రిమైనింగ్ అంతా ఫోకస్ రోడ్ మీద చేయాలి. సేమ్ ఇక్కడ కూడా ఒక పాస్ట్ అనేది మనకు ఒక గైడెన్స్ లా, ఒక ఎక్స్పీరియన్స్ గా మనకు అవసరమైన సందర్భంలో దాని నుంచి ఒక లెర్నింగ్ పాయింట్ గా తీసుకోవాలి తప్ప ఎప్పుడు పాస్ట్ లో ఉండిపోకూడదు. సో ఇక్కడ జనరల్ గా జనాలకు జరిగేటువంటి విషయం ఏంటంటే, అయితే ఫుల్ గా పాస్ట్ లో ఉండిపోతారు, లేదా ఊహాగానాలు, భవిష్యత్ ఊహాగానాల్లో ఉండిపోతారు. సో లివింగ్ పాస్ట్ అండ్ లివింగ్ ఇన్ ఫ్యూచర్, దీనిని మనం తీసేసి ప్రెజెంట్ లో ఉండాలి. ఆనందం అనేది వర్తమానంలో, వాస్తవంలో ఇప్పుడు ఉన్న దాంట్లో ఉంటుంది. అంతే సార్. సో అండి ఇక్కడ చాలా, అంటే నేను చాలా నా ప్రోగ్రామ్స్ లో కూడా చెప్తాను, దీన్ని మైండ్ఫుల్నెస్ అని కూడా అంటారు. మైండ్ఫుల్నెస్ అంటే ఇప్పుడు ఏ పని చేస్తున్నామో ఆ పని మీదే మన 5 సెన్సెస్ మన చేస్తే ఎవ్రీథింగ్ అన్ని మీద ఉండాలి. కానీ ఈ కాలంలో అందరిది మిస్ అయిపోతారు. అందుకే పెద్దవాళ్ళు అంటారు, చేస్తున్న పనిలో సంతోషం వెతుక్కో అని కదా. సో చేస్తున్న పని మీద ఫుల్ ఫోకస్ పెట్టాలి, అప్పుడే తృప్తి అనేది వస్తుంది. ఆనందానికి డెఫినేషన్ తృప్తిగా ఉండడం. తృప్తి ఎప్పుడు వస్తుందంటే చేస్తున్న పని. ఒక ఉదాహరణ, ఇప్పుడు మీరైనా ఎవరినైనా అబ్జర్వ్ చేసి చూడండి, వాళ్ళు భోజనం ఎలా చేస్తున్నారో అబ్జర్వ్ చేయండి. అయితే పక్కన మొబైల్ ఉంటుంది, లేకపోతే ఎదురుగుండా టీవీ ఉంటుంది, ఇక్కడ ఫుడ్ తింటూ ఉంటారు. ఇప్పుడు ఏమైంది, వీళ్ళు ప్రస్తుతంగా లేరు. సో సంథింగ్ వాళ్ళు డైవర్ట్ అయిపోయింది. అంటే ఇక్కడ ప్రస్తుతంలో లేకపోవడం వలన ఆనందం అనేది మిస్ అయిపోతుంది, తృప్తి అనేది మిస్ అయిపోతుంది. సో అందుకని ఏంటంటే లివింగ్ పాస్ట్, లివింగ్ ఫ్యూచర్, డేంజర్. సో లివింగ్ ఇన్ ప్రెజెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రెజెంట్ లో ఇప్పుడు చేస్తున్న పని మీద 5 సెన్సెస్ తో ఫోకస్డ్ గా చేయగలగాలి, చేస్తేనే ఆనందం వస్తుంది. సో తర్వాత ఈ. సో ఈ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ అనే వర్డ్ ఏంటో చెప్పి ముందు చెప్తాను. మనం మీరు మార్కెట్కి వెళ్ళారు, అక్కడ టమోటాలు కేజీ 10 రూపాయలే అన్నారు. మీరు ఒక 5 కేజీలు టమోటాలు కొనుక్కుని తెచ్చుకున్నారు, ఇంట్లో పెట్టారు. సో మళ్ళీ మొన్నటి బయటకి మార్కెట్కి వెళ్ళారు, ఈవేళ కేజీ 5 రూపాయలే అన్నారు. అరే చాలా రేటు తగ్గిపోయిందని చెప్పేసి మరొక 5 కేజీలు కొన్నారు, తెచ్చారు, ఇంట్లో పెట్టారు. ఆ నెక్స్ట్ డే వెళ్ళారు, రూపాయికే టమోటా కేజీ, అరే చాలా తగ్గింది, ఇంకో 10 కేజీలు కొన్నారు, తెచ్చారు, ఇంట్లో పెట్టారు. ఇలా రోజు వెళ్తున్నారు, టమోటాస్ తెస్తున్నారు, ఇంట్లో పెడుతున్నారు, ఏది వాడట్లేదు, అన్ని అలాగే ఉన్నాయి. కొన్ని రోజులకి ఏమవుతాయి, పాడైపోతాయి. దాని నుంచి ఒక స్మెల్ వస్తుంది, అదంతా కుళ్ళిపోతుంది, చాలా దారుణంగా తయారవుతుంది. ఇంకా రూమ్ లో కూడా మనం వెళ్ళలేనట్టుగా తయారైపోతుంది. సో ఎప్పుడైతే స్టోరేజ్ చేస్తూ ఉన్నామో అది డేంజర్.
సో అలాగే ఈ టొమాటోని మన ఎమోషన్స్ అనుకుంటాం. ఓకే సార్, బా సూపర్. ఎమోషన్స్ ఎప్పుడైతే స్టోరేజ్ చేసుకుంటూ ఉన్నామో, ఎమోషన్ స్టోరేజ్ అయిపోతే ఒక రోజు బరస్ట్ అయిపోతుంది. ట్రూ సార్. సో అందుకని ఇక్కడ ఏంటంటే ఎమోషన్ స్టోరేజ్ ని ఉంచకూడదు, క్లీన్ చేసేయాలి. ఎమోషన్స్ ని క్లీన్ చేసేసుకోవాలి. ఎప్పుడు ఎమోషన్ అప్పుడు క్లీన్ చేసుకోవాలి. అయితే ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. సో గుడ్ ఎమోషన్స్, బ్యాడ్ ఎమోషన్స్ అని అనుకుంటూ ఉంటారు. జనరల్ గా గుడ్ అంటే హ్యాపీ, గుడ్ ఎమోషన్. సో బ్యాడ్ అంటే సాడ్, లేకపోతే యాంగర్, ఇవన్నీ బ్యాడ్ ఎమోషన్స్ అనుకుంటారు. జనరల్ గా ఎమోషన్స్ లో గుడ్ ఎమోషన్, బ్యాడ్ ఎమోషన్ అంటే ఏమీ లేదు. ఎమోషన్, ఇట్స్ ఎమోషన్. దాన్ని మనం ఎలా చూస్తాము అనే దానిపైన డిపెండ్ అయ్యి ఉంది. అండ్ మనం ఇందాకనే చెప్పుకుందాం, మన బ్రెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం సేవ్ చేయడం. ఏదైతే కోపం అనుకుంటున్నామో, లేకపోతే ఏదైతే మిగతా ఎమోషన్స్ మనం బ్యాడ్ అని అనుకుంటున్నామో, ఇవి బ్యాడ్ కాదు, బ్రెయిన్ మనం సేవ్ చేయడానికి రిలీజ్ చేస్తున్నటువంటి విధానం, అంటే అలర్ట్ చేస్తున్నటువంటి విధానం. అయితే దానికి మనం రియాక్ట్ అవ్వడం అనేది డిఫరెన్స్. ఇప్పుడు కోపం వస్తే ఒక వ్యక్తి మొబైల్ కొట్టవచ్చు, లేకపోతే కారు అంత అనొచ్చు, గోడ అంత అనొచ్చు. ఇది ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేసే విధానం. కోపం వస్తే అలాగే చేయాలని ఏం లేదు కదా, మనం అలా ఫీడ్ చేసుకున్నాం అంతే. కొంతమంది మౌనంగా ఉండి కూడా ఎక్స్ప్రెస్ చేస్తారు. వేరే పైకి చూస్తారు, వాక్ చేస్తారు, లేకపోతే ఇలా పిడికిలు అంటారు, బ్రీతింగ్ చేస్తారు, బ్రీత్ అవుట్ చేస్తారు, బ్రీత్ అవుట్. ఎలాగైనా మనం ఎమోషన్ కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ యాంగర్ అనేది చెడ్డది కాదు, దాన్ని మేనేజ్ చేసే విధానం మంచిగా, అది మనకి మంచి జరగడం, చెడు జరగడంలో ఉంటుంది. సో ఆ ఎమోషన్ గురించి అర్థం చేసుకుని దానిని ఎప్పటికప్పుడు రిలీజ్ చేయాలి. మనలో చాలా మందికి ఉన్న ఒక్కో ఇదేంటంటే సాడ్ అనేది ఉండకూడదు, ఏడవకూడదు, మొగాలు అసలు ఏడవకూడదు. అలా ఏడవకుండా దాచుకుంటే టమోటాలన్నింటినీ కొని దాచుకున్నట్టే. ఒక రోజు అది పాడైపోతుంది. సామెతలు కదా సార్, ఆడవాళ్ళు ఏడవచ్చు కానీ మగాళ్ళు ఇంట్లో కన్నీళ్ళు పెట్టుకోవడం అంటారు. సో ఎమోషన్ ని కంట్రోల్ చేసుకుని తొక్కి పెట్టి ఉంచకూడదు. ఎమోషన్ ఎప్పుడు వదిలేయాలి. సో ఏడుపు వచ్చింది, సో దానిని తుల్లి ఏడవకుండా వేరే మార్గంలో లైట్ గా ఎమోషన్ రిలీజ్ చేసేయాలి. అంటే ఆ టమోటాను ఆ రోజు వండేయాలి, పాడైనట్టు తీసేయాలి. ఇలా చేయకపోతే టూ డేంజర్. అంటే ఎమోషనల్ స్టోరేజ్ అనేది టూ డేంజర్. సో ఎప్పుడు ఎమోషన్ స్టోర్ చేయకూడదు, దాన్ని క్లీన్ చేసేసుకోవాలి. ఏ అంటే ఇక్కడ చాలా మందికి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మనకి సోషల్ మీడియా చాలా ఎక్కువ ఉంది. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాం, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను లేకపోతే మీరు పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ని ఎక్కువగా ఎవరు చూస్తారు? దానికి రిలేటెడ్ నేను వాట్సాప్ స్టేటస్ లేకపోతే ఏదో ఎనీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ఒక ఏదో పెట్టాను, ఎక్కువ ఎవరు చూస్తారు? దాని రిలేటెడ్ అనుకుంటున్నారు కాదు, పెట్టిన వ్యక్తి చూస్తాడు. ఎందుకంటే నా వీడియోస్ లేకపోతే నేను పెట్టిన స్టేటస్ ఎంతమంది చూసారు? 5 నిమిషాలకు ఒకసారి వెళ్ళి చూసుకుంటాం. సో ఇదేంటంటే అప్రూవల్ ఎడిక్షన్ అంటాం, రైట్? అప్రూవల్ ఎడిక్షన్ ఏంటంటే అంటే నాది ఇతరులు ఎలా తీసుకుంటున్నారు, వాళ్ళు చూస్తున్నారా లేదా. ఇప్పుడు నా కంట్రోలింగ్ అంతా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది, నా ఆనందం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. అంటే నా రిమోట్, లైఫ్ రిమోట్ వాళ్ళ చేతిలో పెట్టినట్టు. వాళ్ళు నాకు చూసి లైక్ కొడితే నాకు ఆనందం, వాళ్ళు కొట్టలేదు. లేకపోతే ఒక బ్యాడ్ కామెంట్ పెట్టారు, నాకు దుఃఖం. మంచి కామెంట్ పెట్టారు, ఆనందం. అంటే ఇప్పుడు మనం సెల్ఫ్ గా ఫీల్ అవ్వలేకపోతున్నాం హ్యాపీనెస్. సో పక్క వాళ్ళ చేతిలో పెడుతుంది. అంటే అప్రూవల్ ఎడిక్షన్ అంటే ఇంకా ఏం చెప్పాలంటే, మనం ఎలా ఉండాలో ఇతరులు డిసైడ్ చేసేటట్టుగా మనం బిహేవ్ చేస్తున్నాం. ఉదాహరణకి నేను ఇప్పుడు ఏ పని చేయాలి, అది ఈ పని చేస్తే వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, ఇది చెయ్యొచ్చా, అది చేయొచ్చా, అది చేయకూడదు. ఈ రకమైన దాన్ని అప్రూవల్ ఎడిక్షన్ అంటారు. ఇలా టూ మచ్ అట్టుపక్క వైపు నుంచి ఆలోచించడం, ఇతరుల మీదే డిపెండ్ అయిపోవడం అనేది టూ డేంజర్. సో దీనికి ఒకసారి ఒక ప్రముఖ దర్శకుడు, సినిమా దర్శకుడు ఒక మాట చెప్తారు. సార్, సినిమాలు మీరు ఏ బేస్ లో తీస్తారంటే, నాకు నచ్చింది నేను సినిమాగా తీస్తాను. మరి ఆడియన్స్ చూడకపోతే, ఆడియన్స్ చూస్తారు లేకపోతే లేదు, నాకు నచ్చింది నేను తీస్తాను, అది నచ్చిన వాళ్ళు చూస్తారు. సింపుల్ స్టేట్మెంట్. సింపుల్, నాకు నచ్చింది నేను సినిమాగా తీస్తాను. అంటే అఫ్ కోర్స్ ప్రజలు ఒప్పుకునేది అందులో, అన్ని వర్గాల వాళ్ళు ఉంటారు అందులో ఒప్పుకునే. ఇప్పుడు ఆడియన్స్ ఒప్పుకుని తీయాలంటే 100 మంది ఆడియన్స్ లో 10 మంది ఒకటి చెప్తారు, 10 మంది ఒకటి చెప్తారు, 10 మంది ఎవరు ఒప్పుకునేదని చెప్తాం, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చెప్తాం. సో ఇప్పుడు అన్ని రకాల సినిమాలు ఆడతా, అన్ని రకాల సినిమాలు పోతాయి. సో ఆడియన్స్ కి ఖచ్చితంగా ఇదే కావాలని మనం చెప్పలేం. కాబట్టి ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను సినిమా తీస్తాను అంటే, ఈ రోజు ఉన్న ట్రెండ్ రేపు ఉండదు, ఎల్లుండి ఉండదు. సో ఇప్పుడు నేనేం చేయాలంటే, నాకేది నచ్చిందో నేను దాన్ని తీయాలి అని ఆ దర్శకుడు అంటాడు అనమాట. సో అందుకని ఏంటంటే, ఎప్పుడు ఈ అప్రూవల్ ఎడిక్షన్ అనే దాన్ని వదిలేసి
మనం మనకు నచ్చిన పనిని చేయాలి. అయితే ఇక్కడ నచ్చిన పని అంటే మళ్ళీ బ్రాకెట్ లో కండిషన్స్, ఇతరులకు ఇబ్బంది లేకుండా, న్యాయానికి, చట్టానికి, ధర్మానికి లోబడి ఇతరులకు ఇబ్బంది లేకుండా మనకు నచ్చిన పని మనం చేసుకోవచ్చు. ఉదాహరణగా నచ్చిన పని చేసుకోమన్నారు, ఈ అప్రూవల్ ఎడిక్షన్ తీసిమన్నారు, నాకు పాటలు వినడం అంటే ఇష్టం, పెద్ద లౌడ్ స్పీకర్ పెట్టుకుని పాట వింటాను, ఇట్స్ నాట్ అలౌడ్ బికాజ్ ఇతరులు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. అలా కాకుండా మనకు నచ్చిన పని మనం చేసుకుంటే వెళ్ళాలి. ఇతరులకు ఇబ్బంది కలిగించు, అది బ్రాకెట్ లో, అది కంపల్సరీ కండిషన్స్ అప్లై. సో ఇలాగా ఈ అప్రూవల్ ఎడిక్షన్ మనం తీసేస్తే చాలా ఆనందంగా ఉండగలుగుతాం. లేకపోతే అది ఉన్నంతసేపు మనం బంధించి ఉన్నట్టు ముందుకి వెళ్ళలేం. ఇక నెక్స్ట్ మన క్లీన్ లో ఎన్. సో ఎన్ అంటే ఈ రోజు అంటే ఈవెన్ సైంటిఫికల్ ప్రూఫ్స్ కూడా ఏం చెప్తున్నాయంటే మనిషికి రోజుకి 80,000 ఆలోచన, 80,000 థాట్స్ వస్తాయని. ఈ 80,000 థాట్స్ లో ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ 80% నెగిటివ్ థాట్సే ఉంటున్నాయి. సో ఈ నెగిటివ్ థాట్స్ అనేవి ఏం చేస్తాయంటే మన ఆనందాన్ని పూర్తిగా తొలగించేస్తాయి. అసలు ఆనందం అనేది మన దగ్గరికి రానివ్వకుండా ఆపేసేది నెగిటివ్ థాట్స్. సో ఫస్ట్ మనం ఏంటి క్లీన్ చేయాలంటే ఎన్ అంటే నెగిటివ్ థాట్స్. ఈ నెగిటివ్ థాట్స్ ని తీసేయాలి. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ రోజు మన సొసైటీలో ఎక్కువ నెగిటివ్ థాట్స్ లో ఉండిపోతున్నారు. ఈ నెగిటివ్ థాట్స్ ని ఎప్పుడైతే మనం క్లీన్ చేయగలుగుతామో సో అప్పుడు మనం ఆనందం అనేటువంటి, అంటే మన ఆనందం అనేది సో ఆనందం అనేది మన ప్రాపర్టీ, దాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలంటే క్లీన్ గా ఉండాలి. అంటే ఏం లేదు, ఆనందం అనేది అక్కడే ఉంది, దానిపైన డస్ట్ ఫామ్ అయిపోయింది. అంటే ఈ కంపారిజన్ అనుకోండి, లేకపోతే మన ఈ క్లీన్ లో ఏంటి లివింగ్ ఇన్ పాస్ట్ ఆర్ ఫ్యూచర్ కానీ, ఎమోషన్ స్టోరేజ్, అలాగే ఎడిక్షన్, అప్రూవల్ ఎడిక్షన్ కానీ, లేదా ఈ నెగిటివ్ థాట్స్ కానీ, ఇవి కప్పేసి ఉంటాయి మన ఆనందానికి. ఇవి ఎప్పుడైతే క్లీన్ చేసామో ఇప్పుడు నిజంగా ఉన్న ఆనందం అక్కడే ఉంటుంది. ఎక్సలెంట్ సార్, సూపర్. సో వెరీ క్లియర్ గా క్లీన్ చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఇవన్నమాట. సో మనల్ని మనం ఎలా క్లీన్ గా ఉంచుకుంటామో అంతలాగా మనతోనే ఉండే ఆనందాన్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. సో ఆ తర్వాత మీరు అన్నట్టు ఎక్స్టర్నల్ గా వచ్చేది ఇంకొంచెం, ఇప్పుడు ఎవరైనా సడన్ గా నా దగ్గరకు వచ్చి ఏదైనా ఒక గిఫ్ట్ ఇస్తే అనుకోకుండానే నాలో ఒక రకమైనటువంటి సంతోషం వ్యక్తం అవుతుంది. సో ఇట్లాంటిదంతా కూడా ఎక్స్టర్నల్ గా మనం పొందేది హ్యాపీనెస్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. నమస్తే. థ్యాంక్ యూ.